హలో అండి. కథ తరాలు మారిన మారని తలరాతలు. రచయిత క్రాంతి ఆకుల గారు. అబ్బా అమ్మా, ఇప్పటికిప్పుడు నువ్వు లీవ్ పెట్టమంటే పెట్టడానికి నేనేమీ కాలేజ్ స్టూడెంట్ని కాను. ఒక బాధ్యత గల ఏసీబీ ఆఫీసర్ని. ఏసీబీ ఆఫీసర్ అయినా కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నా నాకు మాత్రం నా కూతురివే కదనే. మంచి సంబంధం, నా మాట విను విజేత. చూడమ్మా, నీ మాట నేనేం వినను అనడం లేదు. ఇప్పటికిప్పుడు నువ్వు లీవ్ పెట్టమంటే పెట్టడం కుదరదు అని చెప్తున్నాను. వచ్చే శుక్రవారం నేను ఫ్రీగా ఉన్నాను. ఆ రోజు పెట్టుకుందాం పెళ్లి చూపులు. నీ సరదా నేనెందుకు కాదు అనాలి? కట్ చేస్తే అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చారు కాబట్టి ఇంకా మీరు మాట్లాడుకుంటే నిశ్చితార్థం ముహూర్తం పెట్టేస్తాను. ఏమంటారండి? పంతులు గారు, ఒక్క నిమిషం, నేను అబ్బాయితో కాస్త మాట్లాడాలి. విజేత, ఏంటే ఇది? క్షమించాలి, ఏదో తెలియనితనం కొద్దీ. అమ్మా, నువ్వు కాస్త ఉంటావా? ఇది నా లైఫ్. ఇప్పుడు కూడా నన్ను మాట్లాడనివ్వవా? అయ్యో పర్లేదాంటీ, నిజం చెప్పాలంటే నేను కూడా తనతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను. విజేత గారు, మీ ఫోటో చూపించగానే ద గ్రేట్ ఏసీబీ ఆఫీసర్ విజేత గారితో కాసేపైనా మాట్లాడొచ్చు అని పెళ్లి చూపులకు వచ్చాను. నేను మీ ఐడియాలజీకి చాలా పెద్ద ఫ్యాన్ అండి. సో నా గురించి అన్నీ తెలిసే పెళ్లి చూపులకు వచ్చారు కాబట్టి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. ఇప్పటి వరకు నా శాలరీలో సగం నేను అడాప్ట్ చేసుకున్న పిల్లల చదువు కోసం యూజ్ చేస్తున్నాను. పెళ్ళయ్యాక కూడా అది అలాగే కంటిన్యూ అవుతుంది. దానికి మీరు ఒప్పుకున్నట్లు అయితే ఈ పెళ్ళికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చెప్పాను కదండి, మీరంటే నాకు చాలా అభిమానం అని. మీ అంత రేంజ్ కాకపోయినా నేను గవర్నమెంట్ ఎంప్లాయీనే. మీ శాలరీ మీ ఇష్టం. క్లిష్ట పరిస్థితుల్లో తప్ప మీ శాలరీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. ఇకనైనా ఈ పెళ్లికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఒకసారి ప్రేమగా మీ నోటి నుండి నా పేరుని పిలిస్తే వినాలని ఆశిస్తున్నాను. విజేత కొంచెం సంకోచిస్తూ, ఐఎమ్ సారీ అండి. ఇంత చెప్పినా మీకు నా మీద నమ్మకం కలగలేదా విజేత గారు? అయ్యో అలా అని కాదండి, నేను చెప్పిన దానికి ఒప్పుకున్నప్పుడు ఆలోచిద్దాంలే అని. కనీసం మీ పేరు కూడా అడగలేదు అమ్మకి. అందుకని మీ పేరు తెలియక పిలవలేకపోతున్నందుకు ఐఆమ్ సారీ. అంటే మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? యాహూ హూ ఐఎమ్ సారీ. మీరు ఒప్పుకున్న ఆనందంతో కొంచెం ఎగ్జైట్ అయ్యాను. ఐఆమ్ చైతన్య. పిప్పిప్పి డుమ్ డుమ్ మధ్య విజేత చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది అనుకున్నారా? సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్లో పెళ్లి చేసుకుని చిన్న రిసెప్షన్ పార్టీ అరేంజ్ చేసుకున్నారు. 8 ఏళ్ల తర్వాత. ఇప్పటికే నువ్వు నాకన్నా హయ్యర్ క్యాడర్లో ఉన్నావు. ఇంకా ఇప్పుడు నువ్వు ఈ ప్రమోషన్ తీసుకోవడం అవసరమా? నాకైతే ఇష్టం లేదు. మొగుడి పర్మిషన్తో సంబంధం లేదు అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు తగలడు అని తిట్టి బయటకు వెళ్ళిపోయాడు చైతన్య. స్టడీ రూమ్లో పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ ఇదంతా విన్న సునీతకు విజేతని చూస్తే చాలా జాలేస్తోంది. ఏంటక్కా ఇది? ప్రతిరోజు మా నాన్న నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని చదవమని నాకు చెబుతుండేవాడు. ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న నువ్వు ఇలా ఒక మామూలు ఇల్లాలులా అంతలా భయపడడం అవసరమా? మనం ఉద్యోగపరంగా ఏ పొజిషన్లో ఉన్నా పెళ్ళయి పిల్లలు పుట్టాక ఆ పిల్లల కోసమైనా వాళ్ళు అనే మాటలు భరిస్తూ పడి ఉంటాము అని మగవాళ్ళ ధీమా. చైతూ మాత్రమే కాదు, భార్య ఎదుగుదలను ఏ భర్త కూడా తట్టుకోలేడు. సాకేత్, శారద ఇద్దరూ ఒకే కాలేజీలో బీఈడీ చదువుతున్నారు. చదువులు అయిపోయాక ఇద్దరికీ టీచర్గా జాబ్స్ వచ్చాయి. కాలేజీలో ఉన్నప్పుడే ఒకరినొకరు ఇష్టపడ్డారు, కానీ జాబ్స్ వచ్చే వరకు వెయిట్ చేశారు. పోస్టింగ్స్ ఇవ్వగానే సాకేత్ వాళ్ళ పేరెంట్స్తో శారద వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం గురించి మాట్లాడారు. నో చెప్పడానికి పెద్దగా రీజన్స్ ఏమీ కనిపించనందువల్ల శారద పేరెంట్స్ వెంటనే పెళ్లికి ఒప్పేసుకున్నారు. ఇష్టపడిన ఇద్దరూ ఒకటయ్యారు. కొత్త ఉద్యోగం, పెళ్లి చేసుకుని కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టారు. ఆనందంగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో సంవత్సరాలు క్షణాల్లో కరిగిపోయాయి. శారదకు ఉన్న మెరిట్ మార్కులకు తోడు మహిళా కోటాలో పోటీ ఎక్కువ లేనందున శారదకు టీచర్ నుండి హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చింది. నీకేమైనా పిచ్చి పట్టిందా శారద? హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకుంటే బాధ్యతలు పెరుగుతాయి. అప్పుడు ఇంట్లో పిల్లల చదువు బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రమోషన్ తీసుకుంటే ఇదీ పరిస్థితి అని నీకు చెప్పడం లేదు. నువ్వు ప్రమోషన్ తీసుకోవడానికి వీలు లేదు అని ఆర్డర్ వేస్తున్నాను. మంచి కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చిందని ఎంతో ఆనందంగా తనకు చదువు చెప్పిన గురువు అయిన శారదకు స్వీట్స్ తీసుకుని వచ్చిన సునీత ఇదంతా విని షాక్ తినింది. మేడం, మీరు మామూలు టీచర్గా ఉంటేనే మాలాంటి ఎంతోమంది విద్యార్థులను చక్కదిద్దారు.
అలాంటి మీరు హెడ్ మాస్టర్ అయితే సమాజానికి ఇంకా మేలు జరుగుతుంది కదా మేడం. ప్లీజ్ మేడం, సార్ని ఎలాగైనా ఒప్పించి మీరు ప్రమోషన్ తీసుకోండి మేడం. నీకు తెలియదు సునీత, మీలాంటి స్టూడెంట్స్ అందరికీ మేము పాఠాలు చెప్తే జీవితానికి సరిపడా గుణపాఠాలు చెప్పేది మగవాళ్ళు. ఆడవాళ్ళు ఎంతగా ఎదిగినా కూడా ఇంకా వాళ్ళ జీవితాన్ని శాసిస్తూనే ఉన్నారు ఈ మగవాళ్ళు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఉమెన్స్ డే సందర్భంగా ఒక మహిళా సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమంలో అక్కడి వాళ్లకు అన్నీ సమకూరుస్తున్నాడు సర్వెంట్ ఆనంద్. వాళ్ళ నాన్నను చూసి అటుగా వెళ్తున్న అతని కూతురు దూరం నుండి నిలబడి ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉంది. ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఒక పెద్దావిడ ఇలా మాట్లాడుతుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అనేది ఒకప్పటి మాట, కానీ ఉద్యోగం చేసే ప్రతి ఆడదాని విజయం వెనుక ఆమె భర్త ఉంటాడు అనేది నేటి మాట. దానికి ఉదాహరణ మన ముందు ఉన్న చైతన్య మరియు సాకేత్. నేను అన్న మాటలకు నిదర్శనంగా వాళ్ళ భార్యల పెదవులపైన చెరగని చిరునవ్వు మీరందరూ చూడొచ్చు. ఇప్పుడు అంత గొప్ప చైతన్య సాకేత్లను మన మహిళా సంఘం తరపున సన్మానించడానికి స్టేజ్ మీదకి రావలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నా భార్యను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఎంతో ధైర్యంగా లంచగొండులను చట్టానికి పట్టించి తన కర్తవ్యం నిర్వహిస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తికి భర్తను అయినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ముగించాడు చైతన్య. ఆడవాళ్ళు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలి, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. అలాంటి ఎందరినో తీర్చిదిద్దుతున్న నా భార్య శారదను చూస్తుంటే నేను తన దగ్గర ఎంతో నేర్చుకోవాలి అనిపిస్తుంది అని నక్కతోలు కప్పుకొని మాట్లాడుతున్న సాకేత్ని అలాగే చూస్తూ ఉండిపోయింది శారద. ఆ మహిళా సంఘం వాళ్ళు చేస్తున్న సన్మానానికి వాళ్ళిద్దరూ అర్హులు కారు అని గొంతెత్తి చెప్పాలని ఉన్నా తమ ఇష్టాలు జీవిత అభివృద్ధి కంటే కూడా సమాజంలో గౌరవమే ముఖ్యమని బ్రతికే సగటు ఆడవాళ్ళలా అలా మౌనంగా చూస్తూ ఉండిపోయారు విజేత మరియు శారద. ఎప్పుడెప్పుడు వాళ్ళ నాన్న ఇంటికి వస్తాడా అని గుమ్మంలో ఎదురు చూస్తూ ఉంది సునీత. అక్క, నువ్వు మరీను గేటు దాకా వచ్చిన నాన్న ఇంట్లోకి రాకుండా పోతాడా అని ఆట పట్టిస్తున్నారు సునీత వాళ్ళ అన్న తమ్ముడు. వాళ్ళ నాన్న రాగానే అతనిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి అతని పాదాలు కడిగి ఆ పాదాల మీద పువ్వులు జల్లి యూనివర్సిటీలో వచ్చిన గోల్డ్ మెడల్ని అతని పాదాల దగ్గర ఉంచి నోట్లో స్వీట్లు పెట్టి క్యాంపస్ సెలక్షన్లో తనకు వచ్చిన జాబ్ లెటర్ కూడా వాళ్ళ నాన్న చేతిలో పెట్టింది. అసలు నోట్లో నుంచి మాటలు కూడా రావట్లేదు ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతుంటే. ఏంటమ్మా ఇది, ఇన్ని సంతోషాలు ఒకేసారి చెప్తే ఈ ముసలి గుండె తట్టుకుంటుందా? అయినా నువ్వు కష్టపడి తెచ్చుకున్న నీ గోల్డ్ మెడల్ దేవుడి పటాల దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే బాగుండేది. ఇలా సరస్వతీ మాతను నా పాదాల దగ్గర పెట్టి అవమానించవచ్చా? మీరు ముసలివాళ్ళేంటి నాన్న, మీరు నిజంగానే నా పాలిట దేవుడు. ఎవరో కని చెత్తకుప్పలో పడేస్తే ఇంటికి తీసుకురావడమే మహాభాగ్యం అనుకుంటే మీ పిల్లల కంటే ఎక్కువగా నన్ను చదివించారు. నా అంత అదృష్టవంతురాలు భూమి మీద ఉంటుందా నాన్న? మనసు నిండా కుళ్ళు, ఒంట్లో నిలువెల్లా మగవాళ్ళు అనే అహంకారంతో ఇంట్లో ఒకలా సమాజం ముందు ఒకలా నటించే మనుషులకే ఇవాళ అంత గొప్ప సన్మానం జరిగితే మీలాంటి వాళ్ళకి నేను చేసిన సన్మానం ఏ పాటిది నాన్న? అలా అయితే నువ్వు నాకు చేసిన ఈ సత్కారం నీ చదువుకు ఆర్థిక సహకారం అందించిన విజేత మేడంకి, అలాగే నిన్ను ఈ స్టేజ్లో చూడాలి అని ఎంతో తపనపడి నీకు చదువు చెప్పిన శారదా మేడంకు చెందాలి ఈ సత్కారం. నిజమే నాన్న, నేను ఒప్పుకుంటాను. వాళ్ళ సహాయం లేనిదే ఇప్పుడు నేను ఇలా ఉండేదాన్నే కాను. కానీ నేనంటూ ఉన్నానంటే అది ఆ రోజు మీరు కాపాడడం వల్లనే కదా. మీ పేరులో ఉన్న ఆనందం నలుగురికి పంచాలి అనే మంచి మనసు నాన్న మీది. మీ కూతుర్ని అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను నాన్న. ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రతి ఆడదాని విజయం వెనుక మాత్రం ఆమె తండ్రి శ్రమ, ఆనందం, నేనున్నాను అనే ధైర్యం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.